పిల్లకి చేతికి వంకీలు చేసి పెట్టమన్నాను. అవునా? ఇంకా నయ్యం మీ చేతికి చేయమనలేదు. ఇది చెయ్యా చైనా అండి, ఎంత ఉందేంటి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మిమ్మల్ని పుట్టించే మాకు దడ పుట్టించడం పెద్ద మ్యాటర్ గానే. ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఇప్పుడు ముందు అడుగున్నారు. కాకపోతే లెఫ్ట్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ రాస్తారు, రైట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ రాస్తారు. ఏ చింటూ, పెళ్ళాం దగ్గర సరిగ్గా ఉంటే 10 ఏళ్ళు లైఫ్ ఉంటుంది. అదే పెళ్ళాం దగ్గర నోరెత్తుతా పెళ్ళాం మీద చెయ్యెత్తుతా అన్నావనుకో నరికేస్తా బిడ్డ. నువ్వు భయపడితే భయపడడానికి నేను బంటును అనుకుంటున్నావా? చింటూ నువ్వు చింటూ కాదురా, నా లైఫ్ కే పెద్ద ఇంటూ. ఈ ఊళ్ళో ప్రతి భయం వెనుక కథ ఉంటుంది. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. ఈ షోలో ప్రతి మొగుడు వెనక ఒక భయం ఉంటుంది, ఆ భయం వెనక ఒక పెళ్ళాం ఉంటుంది. ఏంటి? నువ్వు గోవాకి వెళ్తావా, బ్యాంకాక్ వెళ్తావా, అంతా నీకు వదిలేస్తా. గేమ్ ఓడిపో. డీల్ కావాలా, పరువు కావాలా? డీలే కావాలి. ఒక్కల పరువు తర్వాత సంపాదించుకోవచ్చు. మీ ఆవిడ మిమ్మల్ని భయపెట్టమని మమ్మల్ని కూడా భయపెడుతుంది కొంచెం. మరి నా పరిస్థితి ఆలోచించు. ఇప్పుడప్పుడు కండలే కాదు బుర్ర కూడా వాడాలండి. ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏంటి? నేను వాళ్ళలాగా హ్యాండ్ ఇవ్వను, ఇలాగే ఉంచుతా హ్యాండ్. నువ్వు ఓడిపోతే నేను ఏడుస్తానో లేదో కానీ కాటాకేస్తే కేజీ ఉండవు, నువ్వు కేజీ చెప్పారా నువ్వు? నా చే పట్టుకున్నావేంటి? సుత్తి పట్టుకో. ప్రపంచంలో నీకంటే సుత్తి కొట్టే వాళ్ళు ఎవరున్నారు? మీకు బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం? మా అమ్మకి మాట ఇచ్చా. స్కూల్కి వెళ్తాననే. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నువ్వు వెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గదిలో పడద్దురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. అతి పుల్ల లాంటి ఆడపిల్ల మేము, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోము, ఎందులోనూ మీకు మేము తీసుకోము. ఈ పర్ఫార్మెన్స్ మీద మీ స్పందన? ఐశ్వర్య పాడేటప్పుడల్లా నాకల్లే చూశాడు. ప్రగతి గారిని అడగండి. మగాలు ఉత్తి మాయగాలి. ఎవడో ఒక్కడు చేసిన దానికి మమ్మల్ని అందరిని అన్నాం ఎంతవరకు? కిట్టి పార్టీ నుండి వచ్చిన అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేడీని, కిట్టి పార్టీకి వచ్చిన లేడీని నమ్మడానికి లేదండి. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? బేబీ నీ ఇల్లు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతా మా ఇంటి టేస్టే. అదేంటి బేబీ, ఇంట్లో మనదే కదా రూల్. మా ఇంటి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆ ఇంట్లో అన్ని మిసైల్స్ పడుతున్నాయి, ఒక్కటైనా ఇక్కడ పడలేదే. అవును, నీకు మీ ఆయనకి ఏదో గొడవలన్నావు, అదంతా సెట్ అయిపోయింది. అలా ఇలా 2 బ్లూ డ్రమ్ కొనేసి ఇంట్లో పెట్టేశాను, అంత సెట్ అయిపోయింది. వెనకాల ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. చీచి, ముందు కూడా మాట్లాడతానండి రేపటి నుంచి. వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే. It's been like 10 years I had a baby. చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. when I was carrying కొన్ని రూమర్స్ వచ్చాయి తన గురించి. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి నేను బయటకు వస్తానో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకవేళ నాకేమన్నా అయితే మాత్రం పాపని మాత్రం వదలదు. బికాస్ బాధపడ్డాను, కొంతమంది మాటలు ఆ మొమెంట్ లో నమ్మాను.
పెళ్లి చాలా బాగా జరిగింది. అక్కడ వరకు బాగానే ఉండే కానీ తర్వాత మా మదర్ చనిపోయారు. ఆ బ్లేమ్ అంతా నా మీద వేస్తారనమాట. నీ వల్లే మీ మమ్మీ చనిపోయింది అన్నప్పుడే నేను చాలా నిజంగా నా వల్ల కాదు.